హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో వార్తలను చూద్దాం. నాలాల్లో నిర్మాణాలు, చెరువుల్లో విల్లాలు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో యథేచ్ఛగా నీటి వనరుల ఆక్రమణలు, అన్ని శాఖల కుమ్మక్కుతో కొనసాగుతున్న ఆగడాలు, ఫిర్యాదు చేసిన చర్యల కరువు. నాలాల్లో నిర్మాణాలట, చెరువుల్లో విల్లాలు. మరి దీన్ని చూడాల్సిన అధికారులు ఎక్కడున్నారు? నాలాల్లో నిర్మాణాలు చేపేస్తుంటే, చెరువులలో విల్లాలు అవుతుంటే ఇచ్చిన కంప్లైంట్ పట్టించుకోరు, వచ్చిన వార్తలు పట్టించుకోరు, టీవీలలో వచ్చిన వార్తలు పట్టించుకోరు, పేపర్లో వచ్చిన వార్తలు పట్టించుకోరు. దీనికి ఉండాల్సిన డిటిసిపి అధికారులు ఎడిపోయారు, రెవెన్యూ అధికారులు ఎడిపోయారు, ఇరిగేషన్ అధికారులు ఎడిపోయారు. మరి ఎడిపోతున్న వ్యవస్థ జిహెచ్ఎంసి, హెచ్ఎండి, బొచ్చెడ వ్యవస్థలు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. లక్షల జీతాలు తీసుకుంటారు. తీసుకొని మరి ఎడిపోతున్నారు. ఈ నాలాలలో వచ్చే నిర్మాణాలు, చెరువులలో విల్లాలు, కబ్జాలు, మళ్ళా వర్షాలు వస్తే ఆ కబ్జాలలోకి నీళ్లు రావటం, అపార్ట్మెంట్లలో నీళ్లు రావటం. ఎందుకు ఇదంతా అంటే ఆఫీసర్లకు భయం లేదు. ఆఫీసర్ల అవినీతికి అసలు అంతు లేదనమాట. అవినీతికి అంతు లేకుండా ఇగో క్లియర్గా రాశారు, అన్ని శాఖల కుమ్మక్కుతోనే, అటు ఇరిగేషను, రెవెన్యూ, డిటిసిపి, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, అన్ని శాఖలు కుమ్మక్కుతోని వాళ్ళు నిద్రపోతారు అన్నట్టు, నిద్రపోయినట్టు నటిస్తారు. ఎందుకంటే లంచాలు తీసుకుంటారు, ముడుపులు తీసుకుంటారు. కాబట్టి అక్కడ చెరువు కబ్జా అవుతుంటే ఇరిగేషన్ వాడు పట్టించుకోడు, రెవెన్యూ వాడు పట్టించుకోడు. వాళ్ళకి రావాల్సిన ముడుపులు వస్తాయి. వాళ్ళకి పోయేది ఉంది, వాళ్ళ కుటుంబ ఆస్తి కాదు కదా. వాళ్ళ కుటుంబ ఆస్తి, వాళ్ళ సొంత ఆస్తి అయితే వెంటనే కంప్లైంట్లు, పోలీసు వాళ్ళ కంప్లైంట్లు, ఇంకోటి కంప్లైంట్లు, అది అడావుడి చేసడం, కోర్టుకు పోవడం, రకరకాలు చేస్తారు. అక్కడున్న రెవెన్యూ అధికారులు చూస్తారు, కళ్ళతో చూసుకుంటూనే పోతారు, రోజు అక్కడి నుంచే పోతారు ఆఫీస్కి. ఇరిగేషన్ వాళ్ళు చూసుకుంటే పోతారు, మంద కాదు అన్నట్టు వదిలేస్తారు. అందుకే విల్లాలు చెరువులలో వస్తున్నాయి, నాలాలలో నిర్మాణాలు వస్తున్నాయి అంటే దానికి వస్తున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు ఆక్రమణకు గురి కాగా, రాజధానిలో నాలాలు, లేకులు, ఇతర నీటి వనరులది ఇదే పరిస్థితి. చెరువులను పూడ్చి నిర్మాణాలు చేపట్టడం, నాలాలు ఆక్రమించి కట్టే భవనాలకు నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం, అలాంటి వాటిపై కోర్టులు మొట్టకాయలు వేసినా జాతీయ హరిత ట్రిబ్యునల్ చర్యలు తీసుకోవాలన్నా పట్టనట్లు ఉండటమే కాదు, ఆక్రమణదారులకు కొమ్ము కాస్తూ సూచి చూడనట్టు వ్యవహరించడం సర్వసాధారణమైంది. ఆక్రమణలు నిత్యకృత్యమయ్యాయి. ఏదైనా విపత్తు జరిగినప్పుడు చర్యలు తీసుకోవాలని హడావుడి చేయడం తప్ప ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. ఇందులో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, రెవెన్యూ, పోలీస్ శాఖల వారు ఇలా అందరూ పోషించాల్సిన పాత్రకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎన్ని విమర్శలు ఉన్నా వాళ్ళకేముందో, వాళ్ళకి వచ్చే పైసలు వాళ్ళకి వస్తున్నాయి. విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, డిటిపిసి, టౌన్ ప్లానింగ్ వాడు, రేరా, గీరా, ఇలా అందరూ కుమ్మక్కయి ఎవరు వాటాలు వాళ్ళకి వస్తాయి. ఎన్ని విమర్శలు రాని, ఎన్ని వార్తలు రాని, ఎన్ని మాటలు రాని, ఏది వచ్చినా పట్టించుకునేది. కోర్టులు మొట్టికాయలు వేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ రేంజ్లో డబ్బులు వస్తున్నాయి. ఇది పటాన్చెరు నియోజకవర్గంలో ఏదుల నాగులపల్లి వద్ద 12 ఎకరాల నాగులకుంట చెరువులో ఒకసారి 2 ఎకరాలు, ఇంకోసారి ఎకరా ఆక్రమణకు గురయ్యాయి. చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు పోలీసులకు ఫిర్యాదు చేసి 2 ఏళ్ళు అయిందట. నీటిపారుదల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి 2 ఏళ్ళు అయింది. ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఇచ్చారు, 49/2022, 163/2022 కావస్తుంది. ఇప్పటికీ దీనిపై పోలీస్ శాఖ విచారణ కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మేమేలు తీసుకుంటారు. వాడు ఆస్తి కాదు కదా, వాడిది ఎవడదన్న ఆఫీసర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఆస్తి అయితే, వాడు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి పోతుంటే అప్పుడు స్పందిస్తారు. ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి కాబట్టి వాడు అంటిముట్టినట్టుండి వాళ్ళని బెదిరించుకొని డబ్బులు తీసుకోవడం చేస్తారు. ఈ నియోజకవర్గంలోనే కాజీపల్లి వద్ద విశాఖ వారి చెరువు 4 ఎకరాల ఆక్రమణకు గురైందని చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖను కోరితే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆక్రమణపై ఫిర్యాదులు అందుతున్నా చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు కోకోవాలట. ఇగో చూడు, చెరువులో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వెల్లంకి నగర్ సమీపంలోని గొల్లవానికుంట, ధర్మోజికుంట చెరువులో నిర్మిస్తున్న విల్లాలే, డైరెక్ట్ విల్లాలే. ఈ విల్లాలకు పర్మిషన్లు ఇస్తాడు. పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్ని జైలుకు పంపాలి. ఒక్కొక్కరిని జైలుకు పంపి శిక్ష వేసి వాళ్ళ ఆస్తులు అమ్మి దానికి కట్టిస్తే, పైసలు ఫైన్ వేస్తే అప్పుడు భయం ఉంటుంది ఒక్కొక్కడికి. ఎందుకు ఉంటుంది భయం? ఏదో మెమోలు ఇచ్చి, సోకాదు నోటీసులు ఇచ్చి దువ్వి వాళ్ళకి ఏం సింపుల్గా అత్తగారింటికి పోయించినట్టు ఉంది. కంప్లైంట్ ఇస్తే కంప్లైంటెడ్ దగ్గరికి, అథారిటీ దగ్గరికి పోయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వస్తారు.
సింపుల్ అయిపోయింది. అందుకే భయం అనేది వెన్నులో వణుకు పుట్టాలి. ఆఫీసర్‌కి ఎట్లా ఉండాలంటే, ఇది చేస్తే నన్ను ఉద్యోగం సస్పెండ్ ఏముంది, సస్పెండ్ అయితే మళ్ళీ 3 నెలల్లో వస్తాం. వాడు ఇచ్చే లక్షల లక్షల డబ్బులకి ఓ 3 నెలలు జీతం పోతే పోయిందనే పరిస్థితిలో అధికారులు అట్లా కాదు. సస్పెన్షన్ కాదు, జైలుకు పంపి కటకటాల్లోకి పంపి 10 ఏళ్ళు బయట రాకుండా చేయాలి. అట్లా చేసినప్పుడు భయం ఉంటుంది ఎవరికైనా ఆఫీసర్‌కి. ఎట్లా ఉంటుంది? తమాషాలు చేసుకుంటే ఒక్కొక్కటి ఏంటంటే చెరువులు పోని, కుంటలు పోని, లేకులు పోని, ఏదైనా పోని మనకేంది, మనకు వచ్చే పైసలు వస్తాయి. ఆ రియల్ ఎస్టేట్ వాడు విల్లాలు కట్టేటోడు, అపార్ట్మెంట్లు కట్టేటోడు, గిఫ్ట్లు ఇస్తాడు, ప్లాట్లు ఇస్తాడు, అవి తీసుకొని జల్సాలు చేసుకోవాలి. ఇది నాలాలలో నిర్మాణాలు చెరువుల్లో వెళ్ళాలని ఈనాడు పేపరు ఒక పబ్లిక్ ఇష్యూని ఇలా బ్యానర్ ఐటమ్గా పెట్టింది. దీనిపైన ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వం ఏదున్నా అదే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఉన్నా, గత ప్రభుత్వం ఉన్నా నిమ్మక నీరెత్తినట్లు జైలుకు పంపే కార్యక్రమం చేయాలి, చట్టంలో మార్పులు చేయాలి. దీనికి బాధ్యులు ఎవరైతే అధికారులు, జ్యూరిడిక్షన్ ఉన్న అధికారులు చర్యలు ఎందుకు తీసుకోలేదు? కంప్లైంట్ వచ్చినా రాకపోయినా సొమోటో తీసుకోవాలి వాస్తవంగా. కానీ కంప్లైంట్ వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. అటు జైలుకు పంపి కటకటాల్లోకి పంపే పరిస్థితి ఉంటే భయం వస్తే ఆ విధంగా చట్టాలు మారాలి అవసరమైతే. ఇది బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చారు? నేల స్వభావాన్ని పరీక్షించాకే నిర్ణయం తీసుకున్నారా? కాళేశ్వరంపై అధికారులను ప్రశ్నించిన డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం డిజైన్లు O&M పై ఆరా. కమిటీ ముందుకు మాజీ ఈఎన్సీలు మురళీధర్ అండ్ నల్లా వెంకటేశ్వర్లట. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా గోదావరిపై నిర్మించిన బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని ఏ కారణాలతో మార్చాల్సి వచ్చిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం ప్రాజెక్టుల నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజనీర్లను ప్రశ్నించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యార్ నేతృత్వంలో కమిటీ 3 రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిండ్ల బ్యారేజీల నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లు, ఇన్వెస్టిగేషన్, డిజైనింగ్ నిపుణులు, వివిధ పరీక్షలు చేసిన సంస్థలు, గుత్తేదారులను విచారించనుంది. ఇందులో భాగంగా మొదటి రోజైన బుధవారం నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ మురళీధర్, ప్రస్తుత ఈఎన్సీ అనిల్ కుమార్, ఇంజనీరింగ్ చీఫ్ O&M నాగేందర్ రావు, కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ మిగతా వాళ్ళందరినీ ప్రశ్నించిందట. ఈ ప్రశ్నలు మాట్లాడటం వీటితోని అసలు ఏమి రాదు. ఆడ తప్పెవడు చేసిన వాడు పట్టుకొని జైలు వేస్తే తప్ప బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చారు అంటే సింపుల్గా వాడు ఏదో చెప్తాడు సమాధానం. ఇట్లా అడిగితే ఎవడు అని చెప్తాడు సమాధానం. ఎందుకు మార్చారు, మార్చిన దానికి కారణాలు చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఏదో ఇస్తాడు ఎక్స్ప్లెనేషన్. వాడికి పోయింది ఏముంది? 100,000 కోట్ల ప్రజల సొమ్ము కదా పోయింది. వాడి ఇంట్లో సొమ్ము పోయింది ఏమన్నా? 100,000 కోట్ల రూపాయలు ప్రజలకు సంబంధించిన సొమ్ము గంగలో పోశారు. ఇవాళ ఆడు కాంట్రాక్టర్ బాగుపడ్డాడు, ఇటు ఆఫీసర్లు బాగుపడరు, ప్రభుత్వంలోని అధిపతులు బాగుపడరు. బకరాలు అయింది ఏమిటంటే ప్రజలే. 100,000 కోట్లు గంగలో పోశారు, నీళ్లు రావాయి పొలాలకి. ఇవాళ సాగునీళ్ళు లేదు, తాగునీళ్ళు లేదు. అది కుంగిపోయే పరిస్థితుంది. ఎందుకు మార్చారు అని వివరణలు అడిగితే వివరణలు ఇస్తారు. ఒక 10-20 పేజీలైనా వివరణ ఇస్తారు. వివరణ ఇవ్వడానికి ఉందా? వివరణలు కాదు కావాల్సింది. ఎందుకు నిన్ను శిక్షించకూడదు, నిన్ను ఎందుకు జైలుకు పంపకూడదు, దీనికి బాధ్యుడైన అధికారి అని చెప్పి ఎవడైతే ఉండో వాడిని జైలుకు పంపే కార్యక్రమం చేసేటట్టు చేయాలి తప్ప అప్పుడు భయం ఉంటుంది తప్ప ఈ ఎక్స్ప్లెనేషన్లు, సోకాదు నోటీసులు, వివరణలు వీటితో ఏమి రాదు. ఇవన్నీ అలవాటు పడి ఉన్నారు. కోర్టుకు పోయినా భయం లేదు అధికారులకు, కోర్టు అన్న భయం లేదు, ఇన్వెస్టిగేషన్ అన్న భయం లేదు, కంప్లైంట్ అన్న భయం లేదు, మీడియా అన్న భయం లేదు. ఎందుకు లేదంటే ఏం లేవు. చీమ కుట్టినట్టు కూడా ఉండదు వాళ్ళకి. ఎందుకు ఉంటుంది? వాళ్ళకి ఆ రేంజ్లో ముడుపులు అంతున్నప్పుడు, ఆ రేంజ్లో అవతల నుంచి లాభం చేకూరుస్తున్నప్పుడు నువ్వు సస్పెండ్ చేస్తే 1 ఇయర్ సస్పెండ్ చేయి, 2 ఏళ్ళు చేయి, ఏం కాదు, ఫరకే కాదు. అంత లెవెల్లో వాళ్ళు ఉన్నారు డబ్బులు సంపాదించి. దొంగ సొమ్ము సంపాదించి ఉన్నప్పుడు 1 ఇయర్ అయింది, 2 సంవత్సరాలు అయింది, ఎన్ని సంవత్సరాలు సస్పెండ్ చేసినా వాడు మళ్ళీ వచ్చి ఎక్కుతాడు. సస్పెండ్ కాదు, 10 ఏళ్ళు 12 ఏళ్ళు జైల్లో పెట్టేటట్టు ఉండాలి. కుటుంబానికి దూరం అయితే జైలుకు పోతా, ఈ ఆస్తులు నేను ఏం చేసుకుంటా అనే పరిస్థితి అధికారులకు ఆ భయం రావాలా, వణుకు రావాలా తప్ప ఇది బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చారని నిన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ఒకటి వచ్చింది. ఆ కమిటీ 3 రోజుల పాటు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తారట. దానికి సంబంధిత అధికారులందరినీ పిలుచుకొని అప్పుడున్న డిజైన్లు, ఆ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుచుకొని అసలు ఏం జరిగింది ఏందనేది అడిగే కార్యక్రమం చేస్తానట్టు ఒక వార్తని ఈనాడు పేపర్ ఇచ్చింది. దిశ పేపర్ చూద్దాం. బీఆర్ఎస్ 3rd ప్లేస్, మెజార్టీ లోక్సభ స్థానాల్లో ఇదే పరిస్థితి. పార్టీ సర్వేల్లో తెటతలం, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మరింతగా గ్రాఫ్ డౌన్. అందుకే పోటీకి నేతల వెనకడుగు, ప్రకటించిన అభ్యర్థులు బరిలో ఉండటం డౌటే. పైకి మాత్రం గెలుపుపై అధిష్టానం ధీమా. బీఆర్ఎస్
థర్డ్ ప్లేస్లో ఉందట. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇట్లా మూడో ప్లేస్కి పోయింది పరిస్థితి. మాకు అసలు ఎదురే లేదు. 10 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా అసలు వ్యూహాలలో దిట్ట, కేసీఆర్కి మించినోడు లేడన్నారు. ఇది కాదు, వ్యూహం కాదు, ప్రజల మద్దతు ఉండాలి, ప్రజల ఆదరణ ఉంది. నిన్ను ఆదరించారు, ప్రజల కడుపులో పెట్టి చూసుకుంటే ప్రజలను ఆగం చేసినావు కాబట్టి ఇవాళ థర్డ్ ప్లేస్ కాదు 4th ప్లేస్కి పోయినా ఆశ్చర్యం లేదు అనేది తెలంగాణ ప్రజలు ఒక రకంగా విరక్తి పొందింది మీ పరిపాలన పైన, మీ వ్యవస్థ పైన, మీ మాటల పైన. అందుకే ఇవాళ థర్డ్ ప్లేస్కి పోయారు. మళ్ళీ ఇంకా తగ్గలే ఆ ఫకర్ కానీ అది కానీ ఇంకా తగ్గలే అనేది ఇలా తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ గడ్డు పరిస్థితుల్లో ఉన్న అధిష్టానము నేతలు నిర్వహించిన సర్వేలో వెల్లడైందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం పార్టీ గ్రాఫ్ మరింతగా పడిపోయినట్లు సమాచారం. బీఆర్ఎస్ పబ్లిక్ పల్స్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇటీవల అధిష్టానం పలు సర్వేలు నిర్వహించిందని, అందులో ఈ విషయాలు వెల్లడాయని తెలిసింది. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గులాబీ పార్టీ 3వ స్థానానికే పరిమితమయ్యేలా ఉంది. అందుకు పోటీ చేసేందుకు కారు పార్టీ నేతలు వెనకడుగు వేస్తున్నారని, అది 3వ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ అభ్యర్థులు ప్రకటించిన వాళ్ళు కూడా అసలు నిలబడేది నాకు గ్యారెంటీ లేదు, నామినేషన్ వేసిందా గ్యారెంటీ లేదు. వీళ్ళు ఏదైతే అభ్యర్థులను ప్రకటించారో వాళ్ళు ఇంకా మిగతా స్థానాలు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది, దొరికే పరిస్థితి లేదు. వెనక ముందు ఆడుతున్నారు. కాంటెస్ట్ చేయాలన్న వాళ్ళు కూడా 3వ ప్లేస్కి పోతాం, ఎందుకు పరుగు బాధ్యం అనే పరిస్థితుల్లో ఖర్చులు దండగైతే అని ఎవడు కూడా వెనకపోయే పరిస్థితి. ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులు కూడా బ్యాక్ అయ్యే పరిస్థితి ఉంది. ఇంకా 2-3 రోజుల్లో కొంతమంది అసలు అభ్యర్థులు వీళ్ళు ప్రకటించిన వాళ్ళు వేరే పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి కూడా కనపడుతుంది. సిచ్యువేషన్ అట్లా ఉంది. ఇది ఏ రాజకీయ పార్టీ అయినా దీన్ని గమనించుకోవాలి. మనకు పవర్ వచ్చింది, అలాగే మనకు మించిన వాళ్ళు లేడని ప్రజలను కాళ్ళతుంది అనుకుంటూ పోయి ప్రజలంటే లెక్క లేకుండా అహంభావంతో ఉంటే ఇగో ఇట్లే ఉంటుంది. అది ఈ పార్టీ ఆ పార్టీ అని, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. మీకు ప్రజలు ఆదరించితేనే సీట్ ఉంటుంది. ప్రజలు ఆదరించకపోతే పదవులు ఉండవు, సీట్లు ఉండవు, ఏది ఉండదు. మీకు ఇది పలుకుబడి ఉండదు, అన్నీ పోతాయి. ప్రజలు ఎన్ని రోజులైతే ఆదరిస్తారో అన్ని రోజులు మీ బలమైన ఇదైనా. దాని తర్వాత వన్స్ ప్రజలు వద్దు అనుకుంటే మీ బలం మొత్తం తీసేసినట్టు అయింది. గాలి తీసిన బోర్ ఎట్లా ఉంటుందో అట్లుంటుంది. ఇలా బీఆర్ఎస్ఏ ఉదాహరణ. వాళ్ళు 10 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం, కుటుంబ సభ్యులు మొత్తం పరిపాలన చేశారు. కుటుంబ సభ్యులు ఏదంటే అది, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లు మోకాళ్ళ మీద నిలబడే పరిస్థితి, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ల కాళ్ళ మీద పడే పరిస్థితి, కేసీఆర్ని కాళ్ళ మీద పడి మొక్కే పరిస్థితికి వచ్చింది. అంతదాకా తీసుకొచ్చారు తెలంగాణని. గడల శ్రీనివాసరావు అని హెల్త్ డైరెక్టర్ అయితే డైరెక్ట్ కాళ్ళ మీద 3 సార్లు పడ్డాడు. నేను పడతా 100 సార్లు అన్నాడు. ఎందుకు నువ్వు ఒక ఆఫీసర్ అయ్యి పోస్ట్లో ఉండి కాళ్ళ మీద పడే పరిస్థితి ఉంటే విలేకరులు అడిగితే ఎందుకు మీరు కాళ్ళ మీద పడరు, ఒక ఆఫీసర్ అయ్యి ఉంటే ఇంకొక 100 సార్లు పడతా అన్నాడు. అంటే ఎంత అహంభావం, ఎటు తీసిపోతాడు, రాజరికం వైపు, ఫ్యూడలిజము, కుటుంబ పాలన, ఇవన్నీ తీసుకొచ్చి వెరసి ఇదే థర్డ్ ప్లేస్కి వచ్చింది. అధికారం ఉన్నప్పుడు ఎవడికి కూడా ఇదే కన్ను మిన్నుగా రకంగా చేస్తే అధికారం పోయాక ఇట్లే ఉంటుంది. ప్రజలు ఈరోజు కవితని అరెస్ట్ చేశారు, ఇప్పుడు 4-5 రోజులు ఉంది, కనీసం సానుభూతి కూడా లేదు. ఎందుకంటే మీరు చేసిన ఆగడాలు అట్టున్నాయి. సానుభూతి ఎట్లా వస్తుంది? మీరు ఏమైనా ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసమే పాటుపడి ఉంటే మీకు సానుభూతి వచ్చేది. అయ్యో జనం కోసం సేవ చేశారు, పాపం వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళ పైన కక్ష సాధింపు చేస్తున్నారు. ఎస్, అది కక్ష సాధింపు కావచ్చు, నిజమా అబద్ధం పక్కన పెడితే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ పార్టీగా ఉద్యమాన్ని నడిపి తెలంగాణ తెచ్చినాం, మేమే కడుపులో పెట్టి చూసుకున్నాం, తెలంగాణను బంగారు తెలంగాణ చేసినాం, నేను లేకపోతే తెలంగాణ లేదని కేసీఆర్ ఎర్రవీగిండు. కానీ కేసీఆర్ కూతురు అరెస్ట్ అయితే ఇవాళ తెలంగాణ ప్రజలు కనీస సానుభూతి చూపే పరిస్థితి లేదు. అంటే చూడాలి ఎట్లా ఉంది, వాళ్ళ పైన ప్రజల యొక్క ఒపీనియన్ ఎట్లుందనేది దాన్ని బట్టి అర్థమైంది. దానికే థర్డ్ ప్లేస్కి పోయే పరిస్థితికి వచ్చింది. ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై లేదు. రైతులంటే ఎందుకంత చిన్న చూపు, పరిహారం ఇవ్వాలంటే మనసు రావట్లేదా? అన్నదాత సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం, ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పంట నష్టంపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ప్రజాపాలన అంటే 24/7 ఫక్తు రాజకీయమైన, పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలేదు, నేడు వడగండ్లు ముంచెత్తిన కన్నెత్తి చూడటం లేదు, సీట్లు ఓట్లు పంచాయతీలు తప్ప అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా అంటూ సీరియస్ అయ్యారు. ఇది కేటీఆర్ కథ. ఈయన ఏమంటాడు? ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై లేదా? ఖమ్మంలో 7 మంది పచ్చి బాలెంతలో ఉన్న రైతుల్ని జైలుకు పంపారు, బేడీలేసి. ఇదే రైతుల్ని ధర్నా చేస్తే మీరు మళ్ళీ మాట్లాడేది ఎక్కడున్నావు నువ్వు? మరి ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై కాంగ్రెస్ వాళ్ళకి లేదు, ప్రభుత్వానికి లేదంటున్నావు. మరి నీకేముంది? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నావు. దేనికోసం పోయినావు ఢిల్లీ?
అనేది ఇలా తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. మీకు ఒక ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు బొండి, పంటలు ఎక్కడ నష్టపోయారో రైతుల దగ్గర పోయండి, సంఘీభావం తెలపండి, ప్రభుత్వానికి పైన ఒత్తిడి తేండి. ప్రతిపక్ష పాత్ర అది కదా, ఎక్సెల్లలో ట్విట్టర్లలో పెట్టడం కాదు కదా. క్షేత్రస్థాయిలో పొలాల్లోకి పోవాలా. ఎక్కడైతే పంట నష్టపోయింది అంటున్నావో ఆ పంట నష్టపోయిన రైతు దగ్గర పోయి వాళ్ళకు భరోసా ఇచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే కార్యక్రమం తేవాలి తప్ప మీరు ఢిల్లీలో చక్కర్లు కొట్టుకుంటా ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తుంటారు. ప్రభుత్వం పట్టించుకోవాల్సిందే, కానీ మీ పాత్ర ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? మీరు ఒక ప్రతిపక్ష నాయకుడుగా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా నువ్వు పోయి ఢిల్లీలో ఉండి ఎక్సెల్లో చెప్తావు. నువ్వు అన్నట్టు రైతులు చాలా దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. రా ఆదుకుందురా, మరి మాట్లాడు, వాళ్ళ పక్షాన్ని గొంతెత్తు. ఎవడొద్దండు? ప్రభుత్వాన్ని నిలది విమర్శించు. కానీ నువ్వు ఢిల్లీలో కూర్చొని ఎక్స్లో పంట నష్టం పోతుంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే పట్టదా అంటే నీకు పట్టదా? వాళ్ళకి పట్టలేదు, వాళ్ళని దోషులనే చూద్దాం కొద్దిసేపు. నీ పాత్ర ఏంది ప్రతిపక్షంగా అనేది కూడా తెలంగాణ సమాజం ఇవాళ అడుగుతుంది. ఎకరాకు 10,000 నష్టపరిహారం బీఆర్ఎస్ నాయకులవి ముసలి కన్నీళ్లు. వారి హయాంలో అన్నదాతలను పట్టించుకున్నారా? వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు అందిస్తాం. ఇప్పుడు ప్రభుత్వం స్పందిస్తూనే ఉంది. ఎకరాకు 10,000 నష్టపరిహారం ఇస్తాం, నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి అఫీషియల్గా ప్రకటించింది. ఇట్లా మీరు ఇంకా ఒత్తిడి తెస్తే 10 పోయి 20 చేస్తారేమో. చేయండి ఒత్తిడి, ప్రభుత్వం పైన ఒత్తిడి చేయండి, ప్రజల పక్షాన పోరాటం చేయండి. వాళ్ళు 10,000 ఇస్తా అంటున్నారు, 25,000 ఇవ్వాలని అడగండి, డిమాండ్ చేయండి, రోడ్లు ఎక్కండి. మీ కేసుల కోసం ధర్నాలు చేస్తారు. ఈడీ కవితని అరెస్ట్ చేస్తే ధర్నాలు చేశారు. మరి రైతులకు సంబంధించి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎందుకు ధర్నాలు చేయట్లే? ఎందుకు ఢిల్లీలో తిరుగుతుండ్రు? రావాలి కదా తెలంగాణ పల్లెల్లోకి వచ్చి ధర్నాలు చేయాలా? పంట పొలాల్లోకి పోవాలా? ఎక్కడ నష్టపోయారు అక్కడ పోవాలి. అప్పుడు కాదా ప్రభుత్వం పైన ఒత్తిడి వచ్చేది. మీరు పోయే ఢిల్లీలో ఉండాలా అంటే పవర్ ఇస్తేనే పని చేస్తారు, పవర్ ఇవ్వకపోతే మీ సొంత పనులు చూసుకుంటారు, మీ కేసులు చూసుకుంటారు. అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున పరిహారం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన గత ప్రభుత్వంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు, బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని దుయ్యబట్టారు. ఇది తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టు. ఎకరానికి 10,000 నష్టపరిహారం ఇస్తారట. ప్రతి రైతుకి, పంట నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరానికి 10,000 రూపాయల ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి అధికారులను ఆదేశించారట. ఎక్కడెక్కడ పంట నష్టపోయారు దానికి సంబంధించిన డేటా సేకరించమని. ఇది ఒక రకంగా దిశ పేపర్లో రైతులకు సంబంధించిండు. కండిషన్స్ అప్లై అట. సికింద్రాబాద్ ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తా, ఓడితే మినిస్టర్ పోస్ట్ కావాలి. కాంగ్రెస్ అధిష్టానానికి నాగేంద్ర కండిషన్. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండి ఎమ్మెల్యేగా, మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు కండిషన్స్ పెడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా నిలబడమంటే నిలబడతా, కానీ అంటే సికింద్రాబాద్ నుంచి ఎంపీగా నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దురదృష్టవశాత్తు కొన్ని స్థానాల్లో అభ్యర్థులు దొరకట్లేదు, వేరే పార్టీ నాయకుల మీద ఆధారపడే పరిస్థితుంది. అక్కడ మల్కాజ్గిరి కానీ, చేవేళ్ళ కానీ, సికింద్రాబాద్ కానీ, ఇట్లా వరంగల్ కానీ. మరి ఎందుకు అట్లా ఆ పరిస్థితి వచ్చిందో అర్థం కాదు. చాలామంది నాయకులు ఉన్నారు, మరి వాళ్ళు కాన్ఫిడెన్స్కి లేరా అనేది తెలవట్లే. ఈయన్ని ఎంపీగా నిలబడమని పార్టీ అడుగుతుంటే నిలబడతా, కానీ ఎంపీగా నిలబడి గెలిస్తే ఎమ్మెల్యేకి రిజైన్ చేస్తా, గెలవకుండా ఎంపీ ఓడిపోతే, ఒకవేళ ఓడిపోతే అనే ప్రశ్న వచ్చిందంటే ఆ డౌట్ పడుతున్నారు. ఓడిపోతే నాకు మంత్రి పదవి ఇస్తా అంటే కంటెస్ట్ చేస్తా అంటున్నాడు. ఏ పరిస్థితి ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి అవతల పార్టీ నుంచి జాయిన్ అయిన నాయకుడికి వచ్చిందంటే పార్టీ పరిస్థితి కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలి, ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనేది. అని ఎంపీకి నేను నిలబడతా, కానీ ఓడిపోతే నాకు మంత్రి పదవి ఇవ్వాలి అంటే ఓడిపోద్దని ఒప్పుకుంటున్నా, లేకపోతే ఓడిపోవాలని కోరుకుంటున్నా ఎందుకంటే మంత్రి కావాలి కాబట్టి అనేది కూడా ఇప్పుడు ఇక్కడ ప్రశ్న. ఇది కాంగ్రెస్ పార్టీ దాదాపు 5-6 స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయిన నాయకులకు టికెట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. అటు చేవెళ్ళ కావచ్చు, మల్కాజిగిరి కావచ్చు, ఈ మన సికింద్రాబాద్ కావచ్చు, అదేవిధంగా వరంగల్ కావచ్చు. ఇట్లా మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకంటే అధికారంలోకి వచ్చింది, జనం ఆదరించారు, 64 సీట్లతో గెలిచారు, పవర్ ఉంది ఇవాళ. అయినా కానీ కొంచెం తటపడాయిస్తున్నారు. సరైన క్యాండిడేట్స్ లేకనా, మరి ఆ క్యాండిడేట్స్ వల్ల ఫలితం వస్తుందా రాదని డౌటా? ఈ క్యాండిడేట్స్ని పెడితేనే ఫలితం వస్తుంది అనుకుంటున్నారా? అంటే బీఆర్ఎస్ క్యాండిడేట్లో మొన్నదాకా బీఆర్ఎస్లో ఉన్న కాబట్టి కొంత అవతల నుంచి కూడా క్యాడర్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఇది అది కలిస్తే గెలవడానికి ఈజీ అయిద్దని ఒక ఎత్తుగడ
తెలవదు కానీ మొత్తానికైతే బయట పార్టీ మీద కొంత ఆధారపడుతుంది కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో. బయట పార్టీ లీడర్లను కంటెస్ట్ చేపించే ప్రయత్నంలో ఉంది అని చెప్పి ఒక వాతావరణం ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇది దిశ పేపర్కి సంబంధించి ఇచ్చిన వార్తలు. వెలుగు చూద్దాం. గవర్నర్గా రాధాకృష్ణన్ ప్రమాణం రాజ్భవన్లో చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే హాజరైన సీఎం రేవంత్, మండలి చైర్మన్, మంత్రులు ఇవాళ పుదుచ్చేరి గవర్నర్గాను బాధ్యతలు స్వీకరణ. కొత్తగా గవర్నర్ ఇచ్చారు. తమిళిసై రాజీనామా చేసి వెళ్ళారు. దాని తర్వాత ఈయన జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు. ఇన్ఛార్జిగా ఇచ్చారు రాధాకృష్ణన్కి. ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు, మండలి చైర్మన్, మంత్రులు అందరూ వెళ్ళారట. దానికి సంబంధించిన ఒక వార్తను ఇచ్చారు. ఇంకోటి, నష్టపోయిన రైతులందరికీ పరిహారం అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి నిన్న స్పష్టంగా గవర్నమెంట్ నుంచి చెప్పారు. పంట నష్టంపై నివేదిక రాగానే నిర్ణయం. మంత్రి తుమ్మల రైతులపై బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తుందని, గతంలో పంట నష్టపరిహారం పూర్తిగా ఇవ్వనే లేదు, రుణమాఫీ కూడా సగమే చేసిందని ఫైర్ అయ్యారు. ఆయన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలపైన మీరు ముసలి కన్నీరు కారుస్తున్నారు, మీరు రైతులకు ఇచ్చిన రుణమాఫీ పూర్తిగా చేయలేదు, మీరు ప్రకటించిన పంట నష్టపరిహారం పూర్తిగా, ఎందుకంటే ముఖ్యమంత్రి అప్పట్లో కేసీఆర్ గారు బోనకల్లు, ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో పోయి నష్టపరిహారం ఇమీడియట్లీ వస్తుంది అన్నాడు. కానీ వచ్చిన పరిస్థితి లేదు. అట్లా ఆయన దాన్ని కారణాలు చేస్తూ చెప్పిన పరిస్థితి. 10,000 ఎకరానికి నష్టపరిహారం ఇస్తాం, రిపోర్ట్ రాగానే ఎక్కడెక్కడ ఏ పంటలు ఎంతెంత నష్టపోయింది అనేది చూసి ఎకరానికి ఒక 10,000, ఒక రైతుకి 10,000 ఇస్తామని కూడా ప్రకటించిన పరిస్థితి. దానికి సంబంధించిన ఒక వార్తనిచ్చారు. ఇది అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ. 3 ప్రధాన పార్టీలలో మిగిలిన స్థానాలపై కసరత్తు. 1-2 రోజుల్లో కాంగ్రెస్ సెకండ్ లిస్టు. ఇప్పటికే 4 సీట్లకు అభ్యర్థుల ప్రకటన. 13 సీట్లలో క్యాండిడేట్ల కోసం కొనసాగుతున్న చర్చలు. ఇందులో 6 స్థానాలపై పార్టీ సిఈసిలో ఏకాభిప్రాయం. హైదరాబాద్లో అనూహ్యంగా తెరపైకి లాయర్ తబస్సుము. ఇప్పటికే 15 సీట్లకు క్యాండిడేట్లు ఖరారు చేసిన బీజేపీ. ఖమ్మం, వరంగల్ సీట్లు పెండింగ్, రేపు ప్రకటించే ఛాన్సు. ఇంకా 6 సీట్లకు క్యాండిడేట్లు వెతుకుతున్న బీఆర్ఎస్. పోటీకి దూరంగా ముఖ్య నేతలు, ఇతర పార్టీల వైపు చూపు. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో అభ్యర్థుల విముఖత. ఇది ఎంపీ అభ్యర్థులకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించి ఒక వార్తనిచ్చింది. అభ్యర్థుల ఎంపిక వెతుకంటే బీజేపీ పార్టీ ఆల్రెడీ 15 స్థానాలు ప్రకటించింది, ఇంకా 2 ఉన్నాయి, ఖమ్మం అండ్ వరంగల్. ఆ ఖమ్మం, వరంగల్ కూడా ఇవాళ రేపట్లో ప్రకటించే అవకాశం ఉందట. వాళ్ళు ఈక్వేషన్స్, తెలుగుదేశం పార్టీ ఏపీలో పొత్తు అయింది కాబట్టి ఇక్కడ ఖమ్మంలో కొంత ఉంటుంది, మరి దాన్ని ఏం చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు. వరంగల్ ఆరూరు రమేష్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జాయిన్ అని, ఆయనకి టికెట్ వస్తుంది అంటున్నారు. వాళ్ళది క్లారిటీ ఉంది. కొంత 15 స్థానాలు అయింది, ఇంకా 2 ఉన్నాయి. ఆ రెండింటిలో ఖమ్మం బీజేపీ టీడీపీ పొత్తు సంబంధించి సందిగ్ధత ఉంది. వరంగల్కి సంబంధించి బీఆర్ఎస్ నాయకుడు జాయిన్ అయిన కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 13 సీట్లలో క్యాండిడేట్ల కోసం చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక 4 అనౌన్స్ చేశారు. ఇంకా 13 మందిని, ఇంకా 13 సీట్లు అనౌన్స్ చేయాల్సిందే. ఆ 13లో ఒక 5-6 వరకు ఒక కంక్లూజన్ కూడా వచ్చారట. సిఈసి పొలిటికల్ అఫైర్స్కి సంబంధించి ఎలక్షన్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిటీ ఒక 6 సీట్లకి సంబంధించి ఏకాభిప్రాయానికి వచ్చారు. కానీ ఇంకా ప్రకటించలేదు. ఇవాళ రేపట్లో ప్రకటిస్తారు. ఇంకొక 4 నుంచి 5 స్థానాలు కొంత ఉత్కంఠగా ఉంది. ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో సందిగ్ధంలో ఉన్నాయట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో కుస్తీ పడుతుంది. ఎట్లా ఏ క్యాండిడేట్లు పెట్టాలి, ఏంది ఈక్వేషన్స్, వాళ్ళ దాంట్లో ఉన్న పెద్ద నాయకులు అభిప్రాయాలు ఇవన్నీ తీసుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్కంఠగా క్యాడర్ చూస్తుంది, ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారని. వాళ్ళు కుస్తీ పట్లు పడుతున్నారు ఢిల్లీలో, ఏం చేయాలి, ఎవరిని పెట్టాలని. ఇదైతే బీఆర్ఎస్ పార్టీ ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉంది. క్యాండిడేట్లు ప్రకటించారు కొంతమంది, ఇంకా 6 మంది క్యాండిడేట్లు ప్రకటించాల్సిందే. 11 మంది ప్రకటించారు. ఆ ప్రకటించిన క్యాండిడేట్లు అసలు కొంతమంది ఉండరా, కంటెస్ట్ శాస్త్ర చేయరా అనేది ఒక డౌట్ ఉంటే, ఇప్పుడు 6 దొరకని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకులాడుకుంటున్నారు అని చెప్పి, ఇంకా 6 సీట్ల క్యాండిడేట్లు ఎత్తుకుతున్న బీఆర్ఎస్ అని చెప్పి మొత్తానికి 3 పార్టీలకు సంబంధించి 3 ముక్కలాట నడుస్తుంది. దాంట్లో బీజేపీ కొంత ముందంజలో ఉంది. అభ్యర్థుల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు, ప్రకటించారు. ఇంకా 2 ఉన్నారు, ఆ 2ని కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ డైలమాలో ఉంది. బయట పార్టీల నుంచి ఒక 5-6ని జాయిన్ చేసుకొని టికెట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇక బీఆర్ఎస్ అయితే అసలు ప్రకటించిన అభ్యర్థులు ఉంటారా లేదా అనే ఒక సందిగ్ధం ఉంది. మొత్తానికి ఇది నడుస్తుంది. ఇంకా 50 రోజులు పైన టైం ఉంది, చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇది ఒక వార్తగా ఇచ్చింది. ఈడీ కస్టడీలో కవిత దినచర్యట. భగవద్గీత చదువుతున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. ఏకాదశి సందర్భంగా ఉపవాస దీక్ష. ఉదయం మధ్యాహ్నం కాసేపు ప్రశ్నించిన ఈడీ ఆఫీసర్లు మరోసారి కవితను కలిసిన కేటీఆర్. ఇవాళ భేటీ కానున్న తల్లి శోభ. ఈడీ కస్టడీలో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత గారు. వారు భగవద్గీత చదువుతున్నారట, ధ్యానం చేస్తున్నారట. నిన్న ఏకాదశి ఘటన ఉపవాస దీక్ష చేశారట. మొత్తానికి కొంత వాళ్ళు ఈడీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ నిన్న కొద్దిసేపు చేశారట. ఇది ఒక వార్తగా ఇచ్చారు.
ఇది వెలుగు పేపర్కి సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. అన్నారం బ్యారేజీ వైఫల్యానికి డిజైన్లే కారణం, మాకు సంబంధం లేదు నిర్మాణ సంస్థ అంటుందట. అన్నారం బ్యారేజీ వైఫల్యానికి డిజైన్లే కారణం, మాకు ఎట్లాంటి సంబంధం లేదని సింపుల్గా తప్పించుకోండి. ఎవరు? కాంట్రాక్టర్. సింపుల్గా. ఎందుకంటే డిజైన్లో వాళ్ళు ఇచ్చిన డిజైన్లో మేము కట్టినాం, అది కుంగిపోయింది, డిజైన్లే కారణం అని ఆయన తేల్చేసిండు. మాకు సంబంధం లేదని చెప్తుండు. బ్యారేజీ ప్రమాదంలో ఉంది, రక్షణ చర్యలు చేపట్టాలి, శాశ్వత మరమ్మతులు చేయాలి ఆఫ్కాన్స్ అనే సంస్థ చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మరో బ్యారేజీ వైఫల్యంపై నిర్మాణ సంస్థ చేతులెత్తేసింది. డిజైన్ లోపం వల్లే అన్నారం బ్యారేజీ ప్రమాదాలు పడిందని, దీనికి తాము ఎంతమాత్రం బాధ్యులం కాదని ఆఫ్కాన్స్ విజేత పిఎస్ జాయింట్ వెంచర్ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి తాము కారణం కాదని, మరమ్మతులు పునరుద్ధరణ చేపట్టాలని మళ్లీ ఒప్పందం చేసుకోవాల్సిందేనట్టు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు భారీగా సీపేజీలు బయటపడ్డాయి. అన్నారం బ్యారేజీ నిర్మాణం 2016 జూన్లో చేపట్టగా 2019లో పనులు పూర్తయ్యాయి. డిఫెక్ట్ లైబిలిటీ కాలం 2021 డిసెంబర్లో పూర్తయింది. అయితే వరద ప్రవాహంతో బ్యారేజీ దిగువ భాగంలో రంధ్రాలు ఏర్పడ్డాయని, ఫైల్స్కు సీకెంట్ ఫైల్స్కు మధ్య గ్యాప్ ఏర్పడిందని, ఇది అత్యంత ప్రమాదకరమైందని నిర్మాణ సంస్థ గుర్తు చేసింది. దీనివల్ల భారీగా సీపేజ్ ఏర్పడిందని నివేదించింది. బ్యారేజీని కాపాడుకోవాలంటే తక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. ఇది స్పష్టంగా మళ్ళీ అన్నారం కూడా కథ స్టార్ట్ అయింది. మేడిగడ్డ ఆల్రెడీ గుంగింది, అన్నారం సీపేజీలు లీక్ అవుతున్నాయట. ఆ లీకేజీ కారణం ఏందని నిర్మాణ సంస్థను అడిగితే మాది కాదు, డిజైన్లు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన డిజైన్లో కట్టినాం, మాది ఎట్లాంటి తప్పు లేదు, మేము దానికి బాధ్యులమే కాదు, నిర్మాణం సంస్థకి బాధ్యతే లేదు, ఏదైనా మరమ్మతులు చేయాలని మళ్ళీ డబ్బులు ఇచ్చి చేస్తాం, వాళ్ళకి పోయేది ఏముందాడ? ప్రభుత్వ సొమ్ము కదా, చేయించినోడిది పోలా, చేసినోడిది పోలా, ప్రభుత్వ సొమ్ము ప్రజల్ని బకరా చేశారు. సింపుల్గా తప్పించుకోండు, నాకు సంబంధం లేదంటాడు డైరెక్ట్. మరి ఇప్పుడు ఏం చేస్తుందో ప్రభుత్వం చూడాలి. ఇవి వానికి సంబంధం ఉందా, కాంట్రాక్టర్కి ఉందా, ప్రభుత్వ అధికారులకు ఉందా, అప్పుడు చేసిన వాళ్ళు అప్పుడు చేసిన ప్రభుత్వానికి ఉందా అనేది ఇప్పుడు ప్రభుత్వం తేలవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఆంధ్రజ్యోతికి సంబంధించింది. నమస్తే తెలంగాణ చూద్దాం. ఇది రైతు పంట నష్టపోతే పాపం పొలంలోనే పడుకొని ఏడుస్తున్న ఫోటోని వేశారు. కాలువ నీళ్లు వస్తాయనుకొని సాగు చేసిన రైతు కన్నీళ్లే మిగిలాయి. పొట్ట దశలో పొలం ఎండిపోవడంతో రైతు వేదన అంతా ఇంత కాదు. కష్టపడి వేసిన పంట కళ్ళ ముందే పోతుంటే తట్టుకోలేక అదే పొలంలో పడి రోధించాడు. ధరావత్ నరసింహ. సూర్యాపేట జిల్లా దుబ్బతండలోని ఈ దృశ్యం రాష్ట్ర రైతాంగ ఆవేదనకు అద్దం పడుతుంది అని చెప్పి నమస్తే తెలంగాణలో ఒక వార్త. పాపం ఇది చాలా దారుణమైన విషయం. పంట చేతికి వచ్చింది, పొట్టకు వచ్చిన తర్వాత ఎండిపోయింది నీళ్ళు లేక. ప్రభుత్వం కనీసం ప్రకటన చేయట్లే. దీనిపైన విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ పంటలు ఎండిపోయే దానిపైన రోజు ఒక వీడియో వస్తుంది, రోజు ఒక ఆవేదన రోదన వస్తుంది. రైతుల సంబంధించి పశువులను మేపుతుండ్రు, నిప్పు పెట్టి తగలబెడుతుండ్రు, ఇవన్నీ వస్తున్నప్పుడు ఏంటి ఇది అనేది కనీసం ఎవడైనా మాట్లాడే పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఎందుకు ఇది ఎండిపోయే పరిస్థితి వచ్చింది, అసలు నీళ్ళు ఎందుకు రావట్లేదు అనేది చెప్పే కనీస ప్రయత్నం చేయట్లే. రోధిస్తాడు పాపం, పంట చేలో పడుకొని పొర్లుకుంటూ. ఏం చేయాలి, ఈ పంట అంతా ఎండిపోయింది, మందుల కొట్ల వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మిషన్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, పెట్టుబడి విత్తనాలు ఇచ్చినోడికి ఏమి ఇవ్వాలి, నేను మందు తాగే పరిస్థితికి వచ్చింది అని చెప్పి రోధిస్తాడు పాపం. దుబ్బతండ అట, సూర్యాపేట దగ్గర దుబ్బతండ అనే విలేజ్ సంబంధించి ధరావత్ నరసింహ అట రైతు. వాస్తవంగా రైతు పరిస్థితి ఏంది, అప్పులు చేసి ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చి ట్రాక్టర్ రోడ్కి కిరాయి ఇవ్వాలి. వాడు ఊకోడు కదా, నా పంట ఎండిపోయిందని. ట్రాక్టర్ రోడ్డు ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ తెచ్చిండు, మందులు తెచ్చిండు, అప్పు మందులు కొట్టోడు ఊకోడు, ఆ నాటు వేసిన వాళ్ళు ఊకోరు, నారు పోసిన వాళ్ళు ఊకోరు, ఈ మిషన్ వాళ్ళు ఊకోరు. వీళ్ళందరికీ పైసలు ఇవ్వాల్సింది. ఈ పంట ఎండిపోని పంటని ఏదైనా కానీ వాళ్ళకి పైసలు ఇవ్వాలి. ఆ పైసలు ఎక్కడ తేవాలి? ఇదే రైతు పంట పండితే అమ్మి తెచ్చి ఇచ్చేటోడు, పంట పంట ఎండిపోయింది కానీ మరి వాళ్ళు అన్ని సర్వీస్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సింది పైసలు. కాబట్టి మధ్యలో బలేదూరు రైతు. కానీ దీనిపైన ప్రభుత్వం నిర్దిష్టంగా ఒక ప్రకటన చేయాలి. ఎందుకు పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది, ఎందుకు నీళ్ళు రావట్లేదు, పైన ఉన్నాయా లేవా, అసలు బ్యారేజీల పరిస్థితి ఏంది, వస్తాయా లేవా అనేది చెప్పే ప్రయత్నం కనీసం చేస్తే
బాగుంటుంది. కానీ అసలు నిమ్మక నీరెత్తినట్టు ఇది మనకు సంబంధం లేదు, మన రాష్ట్రంలో కాదు అన్నట్టు ఒక రైతు ఇంత ఆవేదన చెందుతుంటే ప్రభుత్వానికి మంచిదే? కాబట్టి దీనిపైన స్పష్టంగా ప్రకటన చేయాలి. ఈ ఒక్క రైతు బయటకు వచ్చిన రైతే మనం చూస్తున్నాం, బయటికి రాకుండా అనేక మంది రైతుల రోదన మనం స్పష్టంగా కనపడుతుంది. ఫీల్డ్ లెవెల్కి పోతే, గ్రామాలలోకి పోతే అనేక వందల మంది రైతుల యొక్క ఆవేదన రోదన మనకి కనిపించింది. మనకి ఏదో వీడియోలు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి కనిపిస్తున్నాయి, కానీ స్పష్టంగా క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. పంటలు పశువులను మెప్పుకునే పరిస్థితికి వచ్చారు, చేతికి వచ్చిన పంటని నిప్పు పెట్టి కాలబెట్టే పరిస్థితికి వచ్చారు. దీనికి కారణం ఏంది, కారణాలు ఏంది చూడాలి, పోస్ట్ మార్టం చేయాలి ప్రభుత్వం దీనిపైన. నిమ్మక నీరు ఎత్తినటువంటి వల్ల ప్రభుత్వానికి మంచిది కాదు, రైతు ఏడిస్తున్న ప్రభుత్వం మంచిగా ముందుకు పోదు, రైతు వేసిన ప్రభుత్వం ముందుకు పోదు అనేది, ముందు పడదు అనేది మనకి సామెత ఉంది. ఎద్దేడ్చిన రైతు, రైతు ఏడ్చిన ప్రభుత్వం అని చెప్పి, రైతు వేసిన రాజు అని చెప్పి ఒక సామెత ఉంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన స్పష్టంగా స్పందించాలి. అందులో పంట పొలంలో పడి పొర్లుకుంటూ ఏడ్చింది, నిన్న వీడియోలు వైరల్ అయినాయి. 100 రోజుల్లోనే గందరగోళం, 3 నెలల్లో వ్యవసాయం అతలాకుతలం, పంట నష్టపోయిన ప్రతి రైతులను ఆదుకోవాలి. సీఎం మంత్రులు పంటలను పరిశీలించారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ కుచ్చుటోపి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజం. ఇది మాజీ వ్యవసాయ శాఖ మంత్రి. 100 రోజుల్లోనే గందరగోళం, 3 నెలల్లో వ్యవసాయం అతలాకుతలం అయింది, పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని చెప్పి అంటుంది. ఇంకోటి, నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలం యాద్గారిపల్లిలో రైతులతో కలిసి ఎండిన పొలాలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మిర్యాలగూడెం దగ్గర పంట పొలాల్లో ఎండిన పొలంలో పరిశీలిస్తుంటే రైతులకు సంఘీభావంగా ప్రతిపక్ష నాయకుడిగా రైతుల దగ్గర పోయింది. అంటే ప్రతిపక్ష నాయకులుగా మీరు ఢిల్లీలో దిగే బదులు అట్లా రావాలా, పంట పొలాల్లో తిరగాల, రైతులకు సంఘీభావం తెలపాలా, ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలా. ఇది పద్ధతి. కనీసం అక్కడ పోయిండు కాబట్టి ఆయనకు అక్కడ ఉన్న రైతులకు కొంత ఉపశమనం, ఈ ఆత్మహత్యలు ఈ ఆలోచన లేకుండా వాళ్ళని కొద్దిగా బ్రీఫ్ చేయడానికి, వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి అని ఉంటుంది. రైతులకు ధైర్యం చెప్పొచ్చు, మేము ఉన్నాం, ఏం కాదు, మేము చూసుకుంటామని కనీసం మాట సాయమైనా చేసే పరిస్థితి లేకుండా ప్రభుత్వం మొండిగా మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నట్టే కనిపిస్తుంది తప్ప దీనికి సంబంధించిన ఇంతవరకు. ఎందుకంటే వడగళ్ల వానకు సంబంధించి నేను వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పిండు, పంట నష్టపోయిన రైతులను కాపాడుకుంటాం, మేము వాళ్ళకి సహాయం చేస్తామని. ఇది ఈ పంటలు ఎండిపోతున్నాయి, పంటలు గాలబెట్టుకుంటున్న రైతులు, ఎందుకు నీళ్ళు రావట్లేదు అనే దానిపైన అటు వ్యవసాయ శాఖ మంత్రి దానికి సంబంధించి ఎవరు మాట్లాడతారో మాట్లాడితే కొంత రైతులకి ధైర్యం ఉంటుంది, రైతులకు భరోసా వస్తుంది, రైతులు వేరే రకంగా ఆలోచించకుండా ఉంటారు. ఇది మాదిగలకు కాంగ్రెస్లో అన్యాయం, నాగర్ కర్నూలు అభ్యర్థిగా నేనే అర్హుణ్ణి, మల్లు రవికి ఇప్పటికే క్యాబినెట్ హోదా ఉంది, ఖమ్మం నేతలు నిజాలు దాచేస్తున్నారు, తక్షణమే మీరు జోక్యం చేసుకోండి అని సోనియా గాంధీకి సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లెటర్ రాసిండు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుంది, మల్లు రవికి ఆల్రెడీ క్యాబినెట్ హోదా ఉంది, ఆయనకు నాగర్ కర్నూలు టికెట్ ఎందుకు ఇస్తారు, ఖమ్మం నేతలు కొంత నిజాలు దాచేస్తున్నారు, తక్షణమే మీరు జోక్యం చేసుకోండి అని సోనియా గాంధీ గారికి సంపత్ కుమార్ లెటర్ రాసిండు. మొత్తానికి నాగర్ కర్నూలు టికెట్ కొంత ఉత్కంఠగా ఉంది, పీఠముడి పడే అవకాశం ఉంది. ఇటు సంపత్ కుమార్ గట్టిగా బెట్టుగా కూర్చుండ్రు, అటు మల్లు రవి కూడా బెట్టుగా కూర్చోండు. ఎందుకంటే పార్టీ పరంగా నేను కష్టపడుతున్నా, ఇంతవరకు నాకు ఎట్లాంటి సీట్ ఇవ్వలేదు, సీటు త్యాగం చేసిన జడ్చర్ సీటు కూడా అని చెప్పి. ఇటు మరి ఆయనకిస్తారా, ఇటు ఈయనకిస్తారా అనేది, ఈయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు కానీ ఓడిపోయి ఉన్నారు. ఓడిపోయిన అభ్యర్థులకు టికెట్ ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ ఒకటి పెట్టుకుంది నామ్స్, మరి దాంట్లో ఈయన రిజెక్ట్ చేస్తారా. కానీ ఆయన ఇప్పుడు మాదిగలకి అనే కులం యాంగిల్లో తెచ్చిండు ఈక్వేషన్స్లో, మాదిగలకి అన్యాయం కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది అని చెప్పి, అంటే మాలలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, మాదిగలకి ప్రయారిటీ ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ అనే అర్థం వచ్చేలాగా వార్తని నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి సాక్షి పేపర్. టార్గెట్ కాంగ్రెస్, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యేక వ్యూహం, రాష్ట్రంలో కాంగ్రెస్ సీట్లు తగ్గేలా, బీజేపీకి మెజార్టీ సీట్లు దక్కేలా కార్యాచరణ. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను నిలువరించే లక్ష్యంలో భాగంగానే ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి రాష్ట్ర కీలక నేతల దాకా హస్తం పార్టీపైనే విమర్శలు. వచ్చే 5 ఏళ్లలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందనే ఆరోపణలు, ఇచ్చిన హామీల అమలుపై మభ్యపెడుతుందంటూ బీజేపీ ప్రచారం. ప్రశ్నిస్తుంది తెలంగాణ పేరిట వరుస కార్యక్రమాలు, వివిధ వర్గాల సమస్యలను ఎత్తి చూపుతూ నిరసనలో, అభివృద్ధి జరగాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తుంది. ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట క్యాంపెయిన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తుందట బీజేపీ పార్టీ, ప్రశ్నిస్తూ తెలంగాణని ఒకటి క్యాంపెయిన్ చేస్తుందట. టార్గెట్ కాంగ్రెస్ గానే తెలంగాణలో 17 సీట్లలో మెజార్టీ సీట్లలో
బీజేపీ గెలవాలని ఒక వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే అభ్యర్థుల ప్రకటనలో కానీ బీసీలకి దాదాపు 5 నుంచి 6 సీట్లు ఇచ్చారు. మల్కాజ్గిరి కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, భువనగిరి కానీ, తర్వాత జహీరాబాద్ కానీ, ఇట్లా చూసుకుంటే బీసీ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రయారిటీ బీజేపీ ఇచ్చినట్టు అర్థమైంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు టీఆర్ఎస్ కానీ ఫార్వర్డ్ క్యాస్ట్లకు ప్రయారిటీ ఇచ్చినట్టు మనకి అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అయితే ఎక్కువ రెడ్ కమ్యూనిటీ అక్కడ ఫ్లేవర్ కనిపిస్తుంది. అట్లా చూసినప్పుడు కొంత సామాజిక సమీకరణలో భాగంగా బీసీలకు కొంత ప్రయారిటీ ఇచ్చి అట్లా బీసీ ఓట్ బ్యాంకుని కన్వర్ట్ చేసుకోవటం, అంటే మాదిగా ఓటు కన్వర్ట్ చేసుకోవటం, అంటే వర్గీకరణకు మద్దతుగా ఉంది కాబట్టి అని చెప్పి ఇట్లా మొత్తానికైతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ కంటే అవసరమైతే ఎక్కువ సీట్లు పొందాలి, తెలంగాణలో బలమైన పార్టీగా బీజేపీ ఉంది అనేది ఒక ప్రజలకి క్లియర్ ఇండికేషన్ ఇవ్వాలని ఒక పట్టుదలతో ఉన్నట్టు అర్థమవుతుంది. దాంట్లో భాగంగా ఎక్కువ సీట్లు గెలవాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఒక వార్తను సాక్షి పేపర్ వచ్చింది. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.